వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ కిరణ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మనం లేబర్ కార్డు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారో వారి యొక్క లేబర్ కార్డులు అనేది ల్యాప్స్ అయ్యాయి. అది ఎందుకోసం ల్యాప్స్ అయ్యాయి అన్నది ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు మన యొక్క ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల యొక్క లేబర్ కార్డు అనేది ఎందుకు గురించి ల్యాప్స్ అయింది అనేది విషయాన్ని నేను చెప్తాను. ఓకేనా? ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ ల్యాప్స్ అయిన కార్డును మళ్ళీ ఏ విధంగా మేము యాక్టివేషన్ చేసుకోవాలి, అంటే ఈ ల్యాప్స్ అయిన కార్డు మళ్ళీ కొత్తగా తీసుకోవాలా లేకపోతే దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అనేది నేను చెప్తాను. ఓకేనా? ఈ ల్యాప్స్ అనేది కార్డు అనేది ఎందుకు ల్యాప్స్ అయిందంటే చాలామంది ఏం చేస్తున్నారంటే కార్డు తీసుకుంటున్నారు, తీసుకున్న తర్వాత దాన్ని 5 yearsకి రిన్యూవల్ చేయాల్సి ఉంటుంది. 5 years కాగానే రిన్యూవల్ చేయాలి. 5 years అంటే 5 years దాటిన తర్వాత కాదు, ఒక 1 month 2 months ముందే రిన్యూవల్ అనేది చేసుకోవాలి. అలా చేసుకోకపోవడం వల్ల ఈ లేబర్ కార్డ్ అనేది ల్యాప్స్ అనేది అవుతుంది. ఓకేనా? మీరు రిన్యూవల్కి మీ కార్డ్ అనేది 5 years కంప్లీట్ అయినప్పటి నుంచి 1 year అంటే 6 years దాటిందనుకోండి, ఆ కార్డ్ అనేది పూర్తిగా ల్యాప్స్ అవుతున్నాయి. అవి డిపార్ట్మెంట్ నుంచి ల్యాప్స్ అనేది చేస్తున్నారు. ఓకేనా? వాళ్ళు తిరిగి మళ్ళీ కొత్తగా కార్డు అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కానీ ఈ మధ్యనే మనకు ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఏం ఆప్షన్ అంటే ఈ ల్యాప్స్ అయిన కార్డులని మళ్ళీ రీస్టోరేషన్ అనేది చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను మీకు చెప్తాను. మీ లేబర్ కార్డ్ అనేది రీస్టోరేషన్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటంటే దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఫస్ట్ వర్కర్ మన రిన్యూవల్ ఉంటుంది కదా, వర్కర్ రిన్యూవల్లో మీ కార్డు స్టేటస్ అనేది తెలుసుకోండి. ఫస్ట్ కార్డు అనేది ల్యాప్స్ అయిందా అనేది అక్కడ తెలుస్తుంది. ఓకేనా? అక్కడ ఒకవేళ మీ కార్డు ల్యాప్స్ అయింది అనుకోండి, అక్కడ అప్లై న్యూ కార్డ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకేనా? వాళ్ళు కొత్త కార్డు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే అప్లై న్యూ కార్డ్ అనే ఆప్షన్ రాదో వాళ్ళు మాత్రం ఈ లేబర్ కార్డ్ అనేది రిస్టోరేషన్ చేసుకోవచ్చు. దానికి మళ్ళీ వీలు ఉంటుంది. ఓకేనా? రిస్టోరేషన్కి మళ్ళీ మనం అథెంటికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే మీ బయోమెట్రిక్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే నేను ఇప్పుడు పైన చూపిస్తాను. ఓకేనా? ఆ విధంగా ఇవ్వాల్సి అనేది ఉంటుంది. ముందుగా మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క కార్డు స్టేటస్ అనేది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు అక్కడ మీ యొక్క కార్డు రిస్టోరేషన్ అనేది చేయమని వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చేస్తారు. నేను పైన చూపించిన విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? వర్కర్ రిజిస్ట్రేషన్ సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు వర్కర్ రీస్టోర్, ఓకేనా, ల్యాప్స్డ్ కార్డు రీస్టోర్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఈ ఓపెన్ అయిన పేజీని అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు మీ యొక్క బయోమెట్రిక్ డివైస్, అంటే మీ సేవా సెంటర్ వాళ్ళ బయోమెట్రిక్ డివైస్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొని, ఓకేనా, అక్కడ మీ బయోమెట్రిక్ అనేది తీసుకున్న తర్వాత ఈ కార్డ్ అనేది రీస్టోర్ అవుతుంది. రీస్టోరేషన్ అయిన తర్వాత ఆ యొక్క జిరాక్స్లు తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న లేబర్ ఆఫీస్లో ఇచ్చినట్టయితే అక్కడ సంబంధిత అధికారులు మీ కార్డును యాక్టివేషన్ అనేది చేస్తారు. చేసిన తర్వాత మీరు రిన్యూవల్ అనేది చేసుకోవడానికి ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేనా? మళ్ళీ 5 years రిన్యూవల్ అనేది అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మీ కార్డ్ అనేది, మీ లేబర్ కార్డ్ అనేది మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సేవ.